IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడి టీవీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ అతి త్వరలోనే అరెస్ట్ కాబోతూ ఉన్నారు. అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి సీజ్ చేసినటువంటి భూములను మంత్రిగా ఉన్న సమయంలో జోగి రమేష్ అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు అమ్ముకున్నారంటూ కూడా జోగి రమేష్ మీద ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. అలాగే జోగి రమేష్ కుమారుని మీద కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరిని కూడా, తండ్రి కొడుకులిద్దరిని కూడా అతి త్వరలోనే సిఐడి అరెస్ట్ చేయబోతుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తల మీద అయితే మాజీ మంత్రి స్పందించడం జరిగింది. జోగి రమేష్ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూడా తన మీద వస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా తప్పుడు ఆరోపణలు, సీజ్ చేసినటువంటి భూములను ఏ విధంగా అమ్మగలుగుతారు, ఏ విధంగా కొనగలుగుతామంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. సీజ్ చేసినటువంటి భూముల్ని ఎవరో కూడా అమ్మడానికి కొనడానికి వీలు లేకుండా ఉంటాయని, నేను కొనుగోలు చేసినటువంటి భూములన్నింటిని కూడా పత్రికల్లో ప్రకటన ఇచ్చి సర్వే చేసి కొన్న భూములంటూ కూడా జోగి రమేష్ భూముల కొనుగోలు విషయం గురించి ఒక స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కీలక నేతలందరినీ కూడా అరెస్ట్ చేయాలని, తప్పుడు కేసులు పెట్టి వారిని జైలు పాలు చేసేందుకు చూస్తున్నారని, మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ను అమలు పరిచే విధంగా తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా జోగి రమేష్ నారా లోకేష్ని, కూటమి ప్రభుత్వాన్ని అయితే విమర్శించడం జరిగింది. తన మీద కేసులు పెట్టేందుకు, తనను జైలు పాలు చేసేందుకు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారని, ఎలాంటి కేసులు లేకపోవడంతో, ఎక్కడ కూడా తప్పులు లేకపోవడంతో తప్పుడు కేసులు పెట్టి తనను జైలు పాలు చేసేందుకే, తనను కేసులు ఇరికించేందుకే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా జోగి రమేష్ కూటమి ప్రభుత్వం మీద విమర్శలు అయితే చేయడం జరిగింది. సిఐడి అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి సీజ్ చేసినటువంటి భూముల కొనుగోలు విషయంలో నా పాత్ర ఏదీ లేదంటూ కూడా ఆయన స్పష్టత ఇవ్వడం జరిగింది. అలాగే మరొక కేసుకు సంబంధించి కూడా జోగి రమేష్ అరెస్టు కాబోతున్నారంటూ పెద్ద ఎత్తున కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి కేసు విషయం గురించి కూడా ఆయన స్పందించడం జరిగింది. అప్పట్లో మా నాయకుడు అయినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అప్పట్లో ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు. కాబట్టి ఆ విమర్శలను తిప్పికొట్టేందుకు, అలాగే చంద్రబాబు నాయుడు ఇంటి వద్దకు వెళ్ళి నిరసన తెలియజేసేందుకు నేను చంద్రబాబు నాయుడు ఇంటి వద్దకు వెళ్ళాను, అంతే తప్ప చంద్రబాబు నాయుడు ఇంటి మీద ఎటువంటి దాడి చేయలేదు. పైగా నిరసన తెలియజేసేందుకు మేము వెళితే మా పార్టీ కార్యకర్తల మీద, అలాగే నా మీద కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే దాడికి తెగబడ్డారు అంటూ కూడా జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి విషయం గురించి కూడా కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ కేసులో కూడా తనను జైలు పాలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మహా అయితే అరెస్ట్ చేసి 2-3 నెలలు జైల్లో పెడతారు, అంతే తప్ప ఏం చేయలేరంటూ కూడా జోగి రమేష్ అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఒక పెద్ద విమర్శ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓట్లేసి అధికారం ఇచ్చి ప్రజలు మంచి చేయాలని కోరుకుంటుంటే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మాజీ మంత్రుల మీద, కీలక నేతల మీద తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద, అలాగే మంత్రి నారా లోకేష్ మీద కూడా జోగి రమేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. అలాగే జోగి రమేష్తో పాటుగా ఆయన కుమారుడి మీద కూడా కేసులు పెట్టబోతూ ఉన్నారు, త్వరలోనే అరెస్ట్ చేయబోతూ ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఇంటి మీద జోగి రమేష్ చేసినటువంటి దాడి విషయంలో కూడా అరెస్ట్ కాబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో జోగి రమేష్ ఈ రోజున వచ్చినటువంటి వార్తలకైతే ఒక గట్టి సమాధానమే చెప్పారని చెప్పుకోవచ్చు.